Welcome back to our channel. So students, in this video we will discuss unit 2 marks explanation of the subject TQM. Unit 2 name is tools of TQM. Okay, so basically 2 marks ki 7 to 8 lines is more than enough. దానికన్నా ఎక్కువ రాయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ లాంగ్ చదువుకున్న వాళ్ళకి షార్ట్ ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి గాంట్ చార్ట్స్ అని అంటారు. సో ఈ గాంట్ చార్ట్స్ అనేది హెన్రీ గాంట్ 1990s ఇండస్ట్రియల్ షెడ్యూలింగ్ కోసం ఇది డెవలప్ చేసినారనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఒక వర్చువల్ అసిస్టెన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ చార్ట్స్ని మనం టైం చార్ట్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా, సో టైం చార్ట్స్ బికాస్ ద స్టార్టింగ్ టైమ్ అండ్ ద ఫినిషింగ్ టైమ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ ద చార్ట్. విత్ ద హెల్ప్ ఆఫ్ గాంట్ చార్ట్స్ ఏ క్లియర్ క్యాలెండర్ స్కెడ్యూల్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఒక హారిజాంటల్ యాక్సెస్ లాగా ఉంటుంది. టైం స్కేల్ని వర్చువల్ యాక్సెస్ని రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా, దాన్ని మనం గాంట్ చార్ట్స్ అని అంటాం. కంపల్సరీగా మీరు హెన్రీ గాంట్ 1990s దీన్ని డెవలప్ చేస్తున్నారని చెప్పి రాయాలి. అండ్ దీన్ని ఆల్సో నోన్ యాజ్ టైం చార్ట్స్ అని కూడా అంటాం. బికాస్ స్టార్టింగ్ టైం ఫినిషింగ్ టైం అనేది అందులో ఉంటుంది. హారిజాంటల్ యాక్సెస్ లాగా ఉంటుంది విచ్ రిప్రజెంట్స్ ది టైం స్కేల్ అండ్ ద వర్చువల్ యాక్సెస్ అని కూడా రాయాలి. ఓకేనా, నెక్స్ట్ మనం వచ్చేసి జేఐటి అండ్ కైజన్ అని ఉంది. జేఐటి అని వచ్చేస్తే జస్ట్ ఇన్ టైమ్ అని అంటాం. ఈ జస్ట్ ఇన్ టైమ్ అంటే ఏంటంటే ఇట్ ఎలిమినేట్స్ ద వేస్ట్ విచ్ టేక్స్ ఇన్ ద ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఏదైతే మనకి వేస్టేజ్ వస్తుందో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఈ జస్ట్ ఇన్ టైమ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఒక రైట్ టైంని రైట్ ప్లేస్లో రైట్ టైంలో ఆ ప్రోడక్ట్ని మనం చేస్తే, రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ ఐటమ్ని మనం ప్రొడక్షన్ చేస్తే కంపల్సరీగా వేస్ట్ అనేది కాదు. ద మెయిన్ ఎయిమ్ ఏంటి జేఐటీ ఏంటంటే ప్రొడక్టివిటీలో వేస్టేజ్ని వేస్టేజ్ రాకుండా కాపాడుతుంది. ఇంకొకటి ప్రొడక్టివిటీని అనేది ఇంప్రూవ్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనం వచ్చేసి కైజన్ అంటే ఏంటంటే ఇది ఒక జాపనీస్ టర్మ్ అనమాట విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ కైజన్ ఫిలాసఫీ అనేది వాడతారు. సో ఇది మోస్ట్లీ ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే మాసికి ఇమాయ్ అనే పర్సన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది ఏం చేస్తుంది, ద సక్సెస్ అండ్ సర్వైవల్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద ఆర్గనైజేషన్ మెంబర్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్ రెగ్యులర్లీ. ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎదుగుతుంది, ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే కంటిన్యూగా మీరు ఆ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం మీ పర్ఫార్మెన్స్ని ఎలాబరేట్ చేసుకుని ఎక్స్పాండ్ చేసుకుంటే కంపల్సరీగా ఆ ఒక ఆర్గనైజేషన్ అనేది వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యి ఇట్ విల్ బీ ఇన్ నెంబర్ 1 పొజిషన్ అని చెప్పేసి ఈ కైజన్ ఫిలాసఫీ అనేది నమ్ముతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాసెస్ మ్యాపింగ్. ఈ ప్రాసెస్ మ్యాపింగ్ అనేది ఒక టూల్ అనమాట. ఓకేనా, బిజినెస్ ప్రాసెస్లో రీఇంజనీరింగ్ కోసం ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్ బిజినెస్ ప్రాసెస్ని, కస్టమర్ సాటిస్ఫాక్షన్ని, బిజినెస్ పర్ఫార్మెన్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మన ఆర్గనైజేషన్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఎలా రీచ్ అవుట్ చేయాలి, మన ప్రొడక్టివిటీని ఎలా ఇంక్రూవ్ చేయాలి, ఇదన్నీ చూసుకోనికి ఈ యొక్క ప్రాసెస్ మ్యాపింగ్ టూల్ అనేది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి క్వాలిటీ సర్కిల్స్. ఈ క్వాలిటీ సర్కిల్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఎంప్లాయీస్ టీమ్ ఏం చేస్తుంది, ఒక సేమ్ ఫీల్డ్లో ఉన్న ఎంప్లాయీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట ఫర్ వాలంటరీ రెగ్యులర్ బేసిస్. అంటే ఒక వీక్లో కానీ లేదంటే ఒక పర్టిక్యులర్ టైం వరకు అది ఆ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది అనమాట. ఎందుకు అంటే మన ఆర్గనైజేషన్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని వాళ్ళు సాల్వ్ చేయడానికే ఈ క్వాలిటీ సర్కిల్స్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి చెక్ షీట్. ఈ చెక్ షీట్ ఏంటి అంటే ఇది ఒక మేనేజ్మెంట్ టూల్ అనమాట. ఇది ఏం చేస్తుంది, ఇట్ హెల్ప్స్ టు కలెక్టింగ్ అండ్ ఎగ్జామినింగ్ ద డేటా ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్. అంటే డేటాని కలెక్ట్ చేసుకొని డేటాని అనాలిసిస్ చేస్తుంది ఒక ఆర్గనైజ్డ్ మేనర్, ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో దీన్ని మనం అనాలిసిస్ అనేది చేస్తుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం డేటా కలెక్ట్ చేసుకున్నాక దాన్ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా మనం పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాము, టు అండర్స్టాండ్, టు గెట్ ద రిజల్ట్స్ ఇన్ అ పాజిటివ్ వే వితౌట్ వేస్టింగ్ ది టైం.
సో ఫర్ దాట్ చెక్ షీట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేఐటీ వల్ల ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ నీట్ చేస్తుంది, ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఓకేనా. వేస్టేజ్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ఏవైతే మనం నేర్చుకున్నామో దాని ఒక 3 to 4 పాయింట్స్ రాసి సరిపోతుంది. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ప్యారెటోస్ చార్ట్. ఈ ప్యారెటోస్ చార్ట్స్ అంటే ఏంటంటే ఇది ఒక బార్ చార్ట్ అనమాట. ఏం చేస్తుంది అని అంటే ఒక సర్టన్ ఐటమ్స్ యొక్క కాస్ట్ ఎలా ఉందనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇట్ డిస్ప్లేస్ ద డేటా ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. డిసెండింగ్ ఆర్డర్లో ఇది లెఫ్ట్ టు రైట్ నుంచి దీనికి డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. Okay, so this is all about the 2 marks explanation of Unit 2. I hope that you have got clarity. If you are having any further doubts, let me know in the comment section. See you all in next video. Bye bye everyone.